ఈ వీడియోలో మనం షోలింగర్ యోగా ఆంజనేయ స్వామి వారి కొండ విశేషాలను తెలుసుకుంటూ ఉంటాము. నేను లాస్ట్ వీడియోలో షోలింగర్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి కొండను కవర్ చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకుంటుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. సో యోగా లక్ష్మీ నరసింహస్వామి కొండ దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం వస్తే కనుక మనం ఇక్కడ యోగా ఆంజనేయ స్వామి వారి కొండ ఉంటుంది. ఇప్పుడు నేను కొండ దగ్గరికి వచ్చాను. కొండ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నా అనమాట. మీరు చూడవచ్చు, ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి మనం క్లైంబింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. చాలా చిన్నగానే ఉంటుంది కొండ, 500 స్టెప్స్ వరకు ఉంటాయి. సో అప్రాక్సిమేట్ టైం అయితే కనుక మనం 10-15 మినిట్స్లో ఎక్కేసేయచ్చు, లేదంటే మ్యాక్సిమం అంటే ఒక 1/2 అవర్ అనమాట. మీరు చూడవచ్చు, ఇప్పుడే జస్ట్ నేను స్టార్ట్ చేసాను వాచ్లో టైమర్ని. లక్ష్మీ నరసింహస్వామి వారి కొండ దిగి కొంచెం 1/2 కిలోమీటర్ దూరం ఇతరకు వస్తేనే ఆంజనేయ స్వామి వారి కొండ కూడా వస్తుంది. సో అక్కడ నుంచి కనపడుతుంటుంది కదా. సో అనమాట 500 స్టెప్స్ ఆడున్నారు, ఎగ్జాక్ట్ కౌంట్ అయితే తెలియదు. సో ముందుకెళ్ళి మనం చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే కుడి చేతి పక్కన ఒక రూట్ ఉంది, మధ్యలో నుంచి ఎడం చేతి పక్కన ఒక రూట్ ఉంది. కుడి చేతి పక్కన ఉన్న రూటు డైరెక్ట్గా గోపురం దగ్గరికి వెళ్తుంది అనమాట. కానీ ప్రస్తుతానికి గోపురం వంగితే మరమ్మతులు చేస్తూ ఉన్నారు, అందుకని చెప్పేసి ఆ రూటు బ్లాక్ చేశారనమాట. మనం ఎడం చేతి పక్కన రూట్లోనే వెళ్ళాలి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 250 స్టెప్స్ అయిపోయినాయి అనమాట. అంటే సగం కొండ ఎక్కేసాను, ఇంకా సగం కొండ ఉంది. అక్కడనే మన లెఫ్ట్ సైడ్ డీవియేషన్ తీసుకొని వెళ్ళాలి. ముందు అక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం పైకి వచ్చేసాము. నాకైతే అప్రాక్సిమేట్గా ఒక 12 నిమిషాల వరకు టైం పట్టింది. అండ్ సాయంత్రం టైం అయితే కనుక ఈ కొండ స్టెప్స్ అన్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. మనం రిలాక్స్ అవ్వడం, కొంచెం స్టెప్స్ మీద కూర్చోవడం కూడా కూర్చోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం గుడి లోపలికి వెళ్దాం అనమాట. సో అసెంట్ అయితే ఆల్టిట్యూడ్ 295 ఫీట్, స్టెప్స్ అయితే 500 వరకు ఉన్నట్టున్నాయి. మనకు తీసుకున్న టైం అయితే 8 మినిట్స్ అనమాట. సూపర్ పేస్. లోపలికి వచ్చాం. వావ్, ఓ చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ దర్శనానికి క్యూ అనమాట. మనం ఇప్పుడు క్యూ లోపలికి వెళ్ళిపోదాం. కెమెరా అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టేసారి. దర్శనానికి కావాల్సిన టికెట్లు అయితే కనుక ఇక్కడే ఇస్తూ ఉన్నారు. కొంచెం ముందుకు వస్తే టికెట్ విలువ అయితే కనుక 20 రూపాయలు ఉంది. అక్కడ నుంచి 2 దర్శనాలు ఉన్నాయి, ఫ్రీ ఉంది అండ్ క్విక్ దర్శనం కూడా ఉంది. అక్కడ నుంచి ముందుకు వస్తే లోపల పంపిస్తాను. నేనైతే రికార్డింగ్ స్టాప్ చేశాను అక్కడ నుంచి. ఇప్పుడు నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాను. ఈ ఏరియాలో ప్రసాదం అంతా ఇస్తూ ఉన్నారనమాట. సో స్వామివారైతే కనుక
యోగా ఆంజనేయ స్వామి, యోగ లక్ష్మీనరసింహ స్వామి లాగే యోగా ఆంజనేయ స్వామి వారు ఉంటారనమాట. అండ్ ఇప్పుడు మీరు ఫోటో కూడా మీకు చూపిస్తాను స్వామివారు ఎగ్జాక్ట్గా ఎలా ఉంటారని చెప్పేసి. అండ్ స్వామివారి విగ్రహాన్ని ఎదురుగా ఒక రంధ్రం ఉంటుంది, అక్కడ నుంచి డైరెక్ట్గా యోగ నరసింహ స్వామివారి కొండ అనేది కనపడుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఈ కోనేరు అయితే కనుక చూడటానికి చాలా చాలా బాగుంది. ఈవినింగ్ అక్కడ కూర్చొని చేసి చాలామంది చేపలకు కూడా ఫీడింగ్ అదంతా చేస్తూ ఉన్నారు. మెట్లు మొత్తం మన కింద దిగిన తర్వాత కింద దిగేటప్పుడు కుడి చేతి పక్కన ఈ అన్నదాన సత్రం కనపడింది. అప్పటికే టైం 4 అయిపోయింది. నాకైతే డౌట్ఫుల్గా ఉంది, ఇంకా భోజనం పెడతారా లేదా అని చెప్పేసి. అలాగే ఆలోచిస్తూ పైకి వెళ్ళాను. సర్ప్రైజింగ్గా అయితే కనుక వచ్చిన వాళ్ళు కాదనకుండా భోజనం పెడుతూ ఉన్నారు. సో కడుపు నిండా తినేసి అయితే కనుక వచ్చాను, మీరు ఇప్పుడు చూడొచ్చు. వాళ్ళు అదండి స్టెప్స్ అయిపోయింది. ఇక్కడ కొంచెం మైక్ పెట్టేంత గోడగా ఉంది, అందుకని అక్కడ మాట్లాడలేకపోయాను అనమాట. యోగా ఆంజనేయ స్వామి గుడి మొత్తం చూశారు కదా, డ్రోన్ షాట్స్ అయితే కనుక తీసే అదృష్టం కలిగింది. సో ఇంతటితో మన షోలింగర్ ట్రిప్ అయిపోయింది. మరి ప్యాకింగ్ అండ్ దెన్ బ్యాక్ టు చెన్నై. హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ నెక్స్ట్ వీక్ మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే.